ఉమ్మడి తూర్పు గోదావరి రాజమండ్రిలో రాజకీయ కాక ఇంకా చల్లారలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడి నెల దాటినా పొలిటికల్ హీట్ అలాగే కంటిన్యూ అవుతుంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. మాజీ ఎంపీ మార్కాని భరత్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా తయారైంది. మాజీ ఎంపీ భరత్ ప్రచార రథం దగ్ధం ఇష్యూ వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోయింది. మార్గాని ఎస్టేట్లో భరత్ ప్రచార రథం దగ్ధం కావడంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సింపతి కోసమే వైసీపీ నేతలు రథాన్ని తగలబెట్టుకున్నారని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆరోపిస్తే, దీని వెనుక భారీ కుట్ర ఉందని మార్కండేయ ఆలయంలో సత్య ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ విసిరారు మార్గాని భరత్. రాజమండ్రిలో రాజకీయం మరింత వేడెక్కింది. మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆఫీస్ ఆవరణంలో జూన్ 28న ప్రచార రథం తగలబడింది. ఫైర్ సిబ్బంది వచ్చేసరికి ఆ వాహనం పూర్తిగా కాలిపోయింది. ఆయన అనుచరుడు వైసీపీ కార్యకర్త శివాజీ అనే యువకుడు పెట్రోల్ పోసి ప్రచార రథాన్ని తగలబెట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది. భరత్ మీద ఉన్న అభిమానంతో టీడీపీ శ్రేణులకు ప్రజలలో ఉన్న మంచి పేరు చెడగొట్టాలనే ఉద్దేశంతో భరత్ కి సానుభూతి రావాలని పక్కా ప్లాన్ ప్రకారం ప్రచార రథాన్ని దగ్ధం చేసినట్టు చెప్పారు. పోలీసుల ఎంక్వైరీలో అసలు నిజం ఒప్పుకున్నాడు. రాజమండ్రి సిటీలో భారీ మెజార్టీతో టీడీపీ గెలవడంతో దాన్ని చూసి ఓర్వలేకనే మాజీ ఎంపీ భరత్ చీప్ ట్రిక్స్ చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రచార రథాన్ని తన వాళ్ల చేతే తగలబెట్టించుకొని సానుభూతి పొందాలని, టీడీపీపై లేనిపోని ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇది చాలా దురదృష్టకరమని, రాజమండ్రిలో ఇలాంటి సాంప్రదాయం మంచిది కాదన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ఎంపీ భరత్ టీడీపీపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే. గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ మాజీ పార్లమెంట్ సభ్యులు భరత్రామ్ తన ప్రచార వైఖరిని ఓర్వలేనితనంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దగ్ధం చేశారని సింపతి కోసం విశ్వ ప్రయత్నం చేయడం మనం అందరం కూడా చూసాం. ఇప్పుడే నాకు పోలీసు వారి ద్వారా అందిన సమాచారం పరంగా ఈ వైఖరిని ఏదైతే వైఎస్ఆర్సీపీ భరత్రామ్ ప్రచార రథాన్ని వాళ్ళ పార్టీ వారే తనకి సంబంధించిన వ్యక్తులే సింపతి కోసం వారి వైఖరిని వారే కార్చేసుకున్నారని ఇప్పుడే నాకు గౌరవ ఎస్పీ గారు తెలియజేశారు. చాలా దురదృష్టకరం. రాజమహేంద్రవరంలో ఎప్పుడు ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు లేవు. ఓటమి భయంతో, ఓర్వలేని తనంతో ప్రజల్లోకి సింపతి తెచ్చుకోవడానికి ఇలాంటి చీప్ పాలిటిక్స్ వైసీపీ వాళ్ళు చేస్తారని మాత్రం నేను ఎప్పుడు కూడా ఊహించలే. ఇది ఒక నగర ప్రజలకి తెలియాలని తెలియచేస్తూ శనివారం నాడు డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తోటి ప్రెస్ మీట్ పెడతాం. వీరి యొక్క చీప్ పాలిటిక్స్ రాజమండ్రి ప్రజలకే కాదు, రాష్ట్రంలో అందరికీ తెలియాలి. వైసీపీ పార్టీ వారు వారి ప్రచార రథాలను వాళ్ళే కాల్చేసుకొని దాన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ వారికి ఆపాదిస్తూ ప్రజల్లోని ఇది ఒక విధమైన పాలిటిక్స్ తోటి, సింపతి పాలిటిక్స్ తోటి ప్రజల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. రాజమండ్రి ప్రజలు గమనించగలరు. శనివారం నాడు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసే బాధ్యత మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మాజీ ఎంపీ భరత్ వర్షన్ మరోలా ఉంది. తన ఎస్టేట్లో ఎన్నికల ప్రచార రథాన్ని దగ్ధం చేసిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పూటుగా మద్యం సేవించిన వ్యక్తి ఒక్కడే పెట్రోల్ తీసుకొచ్చి వాహనానికి ఎలా నిప్పంటిస్తాడని ప్రశ్నించారు. నిందితుడు వైసీపీ కార్యకర్త అని పోలీసులు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. నిందితుడి బంధువులంతా టీడీపీకి చెందినవారని, కొందరిని తమ వద్దకు పంపించిన కోవర్ట్ ఆపరేషన్ చేశారని ఆరోపించారు. మార్కండేయ స్వామి ఆలయంలో ప్రమాణం చేసి తమ ప్రమేయం లేదని చెబుతామన్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ గారి తండ్రి నాగేశ్వరరావు గారి ప్రధాన అనుచరుడుగా అసలు ఎట్లాగా పోలీస్ డిపార్ట్మెంట్ ధృవీకరిస్తారండి? ఇది వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే ఎలక్షన్స్ ముందర నెల రోజుల ముందర తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వెన్న ఆపరేషన్ చేశారు. మా దగ్గరికి నెల రోజుల ముందర వచ్చిన వ్యక్తి
కడుపు బాధతో అనంట తీసుకొచ్చి వెహికల్ని తగలబెట్టాడంట. ఎంత ఆశ్చర్యం వేస్తూ ఉంది. అంటే 10-15 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చేయలేని పని ఈ వ్యక్తి చేశాడంట. ఎందుకు చేస్తాడు అంటే వీళ్ళందరికీ లేని బాధ ఈ కుర్రోడికి ఎక్కడి నుంచి వచ్చింది? నెల రోజుల ముందర, కరెక్ట్గా నెల రోజుల ముందర కూడా లేదు. మా ఎలక్షన్స్ ముందర వచ్చిన వ్యక్తి ఇతను. అంటే కోవర్ట్ ఆపరేషన్లో భాగమా? నాకు ఒకటే ఆశ్చర్యం అనిపించిన అంశం ఏంటంటే, అసలు తెలుగుదేశం పార్టీ, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఏ రకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తని మీరు ధృవీకరిస్తారని అడుగుతా ఉన్నా. అసలు మీరు బయాస్డ్గా ఏ రకంగా చేస్తారు? అన్బయాస్డ్గా ఉండాలి డిపార్ట్మెంట్ అంటే. నాకు ఇప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పైన, అదేవిధంగా రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయం పైన నాకు అమితమైన గౌరవం ఉంది. కానీ ఈ రకమైన అంశం ప్రధాన అనుచరుడు ఏంటండి? అంటే మా నాన్నగారికి ప్రధాన అనుచరుడు ఎట్లాగైతాడు? అంటే ఎలక్షన్ ముందు నెల రోజుల ముందర వస్తే ప్రధాన అనుచరుడు అయిపోతాడా? ఎట్లా మాట్లాడుతున్నారు? అంటే మరి ఇక్కడ మా పార్టీలో తిరిగిన వాళ్ళంతా 10-15 సంవత్సరాల నుంచి, పోనీ నేను పార్టీలో జాయిన్ అయ్యి ఒక 6 సంవత్సరాలు అయింది, అప్పటి నుంచి తిరిగిన వాళ్ళకి లేని బాధ ఈ కుర్రోడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఆయన కుటుంబ సభ్యులు ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ చేశారు భరత్. ప్రచార రథం దగ్ధం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగాలన్నారు. తమపై అభిమానం ఉంటే ఆస్తిని ఎందుకు ధ్వంసం చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటి వరకు రాజమండ్రిలో ఇలాంటి దుర్మార్గమైన పనులు ఎక్కడా జరగలేదన్నారు ఎక్స్ఎంపీ.